హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, మనం ఎటువంటి మసాలాలు అనేది వాడకుండా జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో చాలా ఈజీగా తయారైపోయే వంకాయ టమాటా కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కూర కోసం మనం ముందుగా 3 లేదా 4 వరకు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీని మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా టమాటా ప్యూరీని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము వంకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో తీసుకొని 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ క్లీన్ చేసుకొని ఈ క్లీన్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు మెంతులను తీసుకోవాలి. దాంతోపాటుగా ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని తీసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఈ విధంగా మనకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. అంటే ఈ టమాటా ప్యూరీకి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఈ విధంగా కలుపుకుంటూ వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి తీసుకోవాలి. మనం మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఉండి వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే ఈ టమాటా ప్యూరీలోకి ఈ వంకాయ ముక్కలన్నీ కలిసేలాగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపోయేంతగా, అంటే టేస్ట్ సరిపోయేంతగా సాల్ట్, అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అలాగే మన కారంకు తగ్గట్టుగా 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకోవాలి. దాంతోపాటుగా 4 లేదా 5 వరకు చిన్న ఉల్లిపాయలని తొక్కలు తీసుకొని ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకొని ఆ చిన్న ఉల్లిపాయలు కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అంటే ఈ ఉప్పు కారం పసుపు అనేది వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని మనం మూత పెట్టి మీడియం హీట్లోనే దాదాపుగా 4-5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలన్నమాట, అంటే ఉడకాలన్నమాట. ఇవి మొత్తం ఈ విధంగా ఉడికిన తర్వాత మనం మూత తీసి ఒకసారి బాగా వీటి మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఈ గరం మసాలా పౌడర్ అనేది వీటి మొత్తానికి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. అంటే మన గ్రేవీకి తగ్గట్టుగా, మన కూర గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ అనేది పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేసినాక ఒకసారి ఉప్పు కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మనం దీని మొత్తాన్ని ఉడికించేసేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఉడికిన తర్వాత మనకి ఫైనల్గా కూర అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇది చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఈ కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ట్రై చేయండి. కూర అనేది సూపర్గా ఉంటుంది, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.